అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. నేటి నుంచి వారం రోజుల పాటు సీఐ నాగరాజును సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. ఇందుకు గాను ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విజయవాడ తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత అక్కడ కమాండ్ కంట్రోల్ భవనంలో నాగరాజ్ను విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. సార్ నాగేశ్వరరావు, అటు సిఐ నాగరాజును అయితే కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు నేటి నుంచి వారం రోజుల పాటు అయితే విచారణ జరిపించనున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం గావించిన రాజధాని ప్రాంత నడిబొడ్డులో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు అంశం గత కొద్ది రోజులుగా కూడా నాగరాజు అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున సంచలనం కలిగించింది. ఓ రౌడీ షీటర్ సాయి కృష్ణ అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని టార్చర్ చేసి ఆ తర్వాత హతమార్చాడు అన్న ఆరోపణల నేపథ్యంలో తల్లిచ్చిన ఫిర్యాదు మేరకు ఒక్కొక్క జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి సాయికృష్ణ తల్లిని కలవటం, మరోపక్క సాయికృష్ణ తల్లి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవటం, ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ అవ్వటమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశంలోనే ఈ అంశం గురించి మాట్లాడుకునేంత స్థాయికి వెళ్ళిపోయిన పెద్ద బ్రేకింగ్ న్యూస్ అంశానికి సంబంధించింది కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు. అయితే ఆ తర్వాత కూడా సిట్టు అధికారులు ప్రత్యేక కమిటీ వేశారు. తర్వాత సిట్టు నియమించింది ప్రభుత్వం. సిట్టు నియమించిన అనంతరం కూడా సిట్టు నాగరాజుని అదుపులోకి తీసుకొని ఆ కోర్టుకి సమర్పించిన సమయంలో ఛార్జ్ షీట్ లో రిమాండ్ రిపోర్ట్ లో నాగరాజు సాయికృష్ణాన్ని చంపింది వాస్తవమేనంటూ ఆ తర్వాత నిజ నిజాలు తెలుసుకోవాల్సినవి, అలాగే స్టేషన్ లో పలు రికార్డులు ధ్వంసం గానీ సీసీ ఫుటేజ్ గానీ ఈ రకంగా పలు రకాలుగా ఆయన మీద రిమాండ్ రిపోర్ట్ లో సిట్టు దాఖలు చేసి కోర్టుకు సమర్పించింది. ఆ తర్వాత కోర్టులో వాయిదా రోజున సిఐ నాగరాజు కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సాయి కృష్ణని నేను చంపలేదు, చంపినట్టు బలవంతంగా ఒప్పుకోండి, ఆ పోలీసులు నన్ను బలవంతం పెడుతున్నారు, నేను ఆల్రెడీ సిట్టుకు మొత్తం చెప్పాను, ఇంక చెప్పేదేం లేదు, సిట్టు కస్టడీకి తనని ఇవ్వద్దంటూ కూడా జడ్జి ముందు మొరపెట్టుకున్నారు. అయితే అవసరమైతే నన్ను సిట్ అధికారులు చంపేయటానికి కొట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారని అనడంతో ఇవన్నీ లిఖిత పూర్వకంగా కోర్టు ఇవ్వమనడంతో సిఐ నాగరాజు లిఖిత పూర్వకంగా కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు నాగరాజు దగ్గర పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్క్ ఒకటి మిగిలిపోయింది. ఆ క్వశ్చన్ మార్క్ ఛేదించాలనంటే నాగరాజుని తమకి విచారణకు అనుమతి ఇవ్వాలని కూడా కోర్టును ఆశ్రయించారు. సాయి కృష్ణ మృతదేహం ఎక్కడ, సాయి కృష్ణ ఎక్కడ అనే అంశాలు ఆ విచారణలో తేలాల్సింది. ఈ కేసు మిగించాలి అని అంటే ఖచ్చితంగా నాగరాజుని ఏం చేశాడు అనేది బయటికి రావాల్సి ఉన్న నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఒక్కరోజు మాత్రమే నాగరాజుని విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చింది. మిగతా 7 రోజులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించాలని హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడంతో ఇది సిఐ నాగరాజుని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో గానీ సిట్టు కార్యాలయంలో గానీ విచారించిన పక్షంలో పూర్తి వివరాలు ఏవి బయటికి రావు. కాబట్టి ఖచ్చితంగా తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించడంతో కోర్టు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టు మెట్లెక్కారు ఆ సిట్ అధికారులు. సుప్రీంకోర్టు సిఐ నాగరాజుని 7 రోజులు కానీ 8 రోజులు కానీ కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించింది, విచారించడానికి అనుమతించడంతో నేడు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నాగరాజుని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటగా కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులో నాగరాజుని సబ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఆ సిట్ అధికారులు నాగరాజుని విచారణ అయితే చేపట్టబోతున్నారు. ఎట్టకేళ్ళకి ఇప్పటికే కొంత విజయం సుప్రీంకోర్టు
నిజానికి సాధించినట్టే సిట్ అధికారులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఈ కేసులో సిఐ నాగరాజ్ దగ్గర నుంచి సిట్ అధికారులు సాయికృష్ణ ఏమైపోయాడు, సాయికృష్ణ మృతదేహం ఎక్కడ అనేది ప్రధానంగా సిట్ అధికారులకి సిఐ నాగరాజు దగ్గర నుంచి రావాల్సిన సమాచారం. అయితే నాగరాజు సాయికృష్ణ అంశానికి సంబంధించి నోరు మెదుపుతాడా, లేకపోతే గతంలో లాగానే నాకు తెలియదు, గుర్తు లేదు, ఏమో అనుకుంటూ దాటి వేసుకుంటూ పోతాడనే దాని మీద పెద్ద ఎత్తున ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. మరోపక్క స్టేషన్ లో ఒక నెల రోజులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ మొత్తం కూడా ధ్వంసం చేయడం పట్ల కూడా దాని మీద ప్రధానంగా విచారణ జరుగుతుంది. అలాగే ఈ కేసులో 2 హెడ్ కానిస్టేబుల్, ఒక లేడీ కానిస్టేబుల్, బయట ఒక వ్యక్తి, ప్రైవేటు వ్యక్తి, ఈ నలుగురు మీద కూడా, ఈ నలుగురు గురించి కూడా సిట్ అధికారులు నాగరాజుని విచారించినట్లు కూడా తెలుస్తోంది. ముందు ఈ కేసు మొత్తాన్ని కూడా ప్రప్రథమంగా ఈ 7 నుంచి 8 రోజుల వ్యవధిలో సాయికృష్ణ మృతదేహం ఎక్కడ అనే దాని మీదే దర్యాప్తు ప్రధానంగా జరిగేటట్లు కనపడతా ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. స్పందన. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. కొంచెం పక్కన